శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాజకీయ పలుకుబడి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగులకు అభివృద్ధికరంగా ఉండడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే రవి 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఆల్రెడీ శని భగవానుతో కలిసి సంచరించడం జరుగుతోంది. మేషరాశి వారికి రవి ఒక విధంగా మిత్రగ్రహం. అదే రాశిలో ఉచ్చ పొందడం వల్ల జాతకుడికి రవి ఎంత బలంగా ఉంటే మరి అతనికి ఆ నెలలో కానీ ఆ వారంలో కానీ అతని యొక్క పనులు అంత అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, టాలెంట్కి సంబంధించినవి కానీ, వృత్తి వ్యవహారాలన్నీ కూడా రవి యొక్క స్థితిని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఒక విధంగా మేషరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, రాజకీయ రంగంలో రాణించాలన్నా కంపల్సరీగా రవి అనుగ్రహం ఉండాలి. రవికి దశమ భావానికి కనెక్షన్ ఉన్నప్పుడు జాతకుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సునాయాసంగా పొందే అవకాశం ఉంది. లేదు ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్నప్పుడు రాజకీయ రంగంలోనో ఏ నామినేటెడ్ పదవో ప్రభుత్వ కాంట్రాక్టర్ లాంటివి చేసుకుంటే అంటే ప్రభుత్వ ధనం తినిగే యోగం రవి వల్లే ఈ మేషరాశి వారికి రావడం జరుగుతుంటుంది. అటువంటి రవి ఇప్పుడు శని భగవానుతో కలిసి అంటే వృత్తికారకుడు శనితో కలిసి సంచరించడం వల్ల జాతకుడికి ప్రభుత్వ రంగ సంస్థలతో అనుకూలత, అలాగే ప్రభుత్వ పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే రవి దేనికి కారకత్వం వహిస్తుంటాడు? ఆ కారకత్వానికి సంబంధించిన వాటిలో లాభం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి కెమికల్సు, మెడిసిన్సు, అలాగే మిర్చి, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఒక విధంగా రవి 11లో ఉన్నప్పుడు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడికి మరి ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక ప్రభుత్వ పథకమో, ఏ పెన్షనో, లేదంటే ఏదైనా గృహమో ఇలాంటి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేస్తే 100% వచ్చే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో కుజగ్రహం అత్యంత బలవంతుడై ఉంటాడు. కుజుడు దశమ స్థానంలో పైపెచ్చు ఇది పంచమహాపురుష యోగంలో రుచిక మహాపురుష యోగంలో జనరేట్ అయి ఉన్నాడు. ఇప్పుడు కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల 100% జాతకుడికి భూములు, స్థిరాస్తుల సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే అన్ని రకాల యూనిఫారం ధరించి ఉద్యోగం చేస్తున్న వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలత ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, ఒక హోదా, ఒక గౌరవం లాంటిది కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు మరి ప్రమోషన్ లాంటివి ఏవైనా ఆగిపోయి ఉంటే ఈ సమయంలో రావడం కానీ, లేదంటే కొత్తగా పదవి లభించడం కానీ ఈ రాశి వారికి మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో దిగ్బలం ఉండడం వల్ల ఏదైనా కోర్టు సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు లాంటివి కానీ, రహస్యంగా ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రస్తుతం జాతకుడికి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి శుక్రుడు కూడా రాష్ట్రాధిపతితో కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల పార్ట్నర్స్ మధ్య, వ్యాపార పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే 100% తొలుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక మంచి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. సో గురువు కూడా ఇప్పుడు భరణి నక్షత్రంలో ఉండడం వల్ల, గురువు కూడా శుక్ర ఫలితాలు ఇవ్వడం వల్ల, ముఖ్యంగా శుక్రుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద వృత్తి స్థానం, లాభస్థానం మొత్తం ఒక 5 గ్రహాలు ఈ 2 స్థానాల్లోనే సంచరించడం వల్ల జాతకుడు ఏమాత్రం ప్రయత్నం చేసినా అతని ఆదాయ వనరులు పెరుగుతాయి, నూతన ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఇది ఒక మంచి సమయం.
సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు ప్రయత్నం బట్టి ఖచ్చితమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక రాహుకేతువులు 6, 12 స్థానాల్లో ఉండడం వల్ల అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అక్కర్లేని ధనం అంతా ఖర్చు అవుతుంటుంది. ఎవరికో సహాయం చేద్దాం అనుకొని మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంతవరకు డిజైరబుల్, ఎంతవరకు నమ్మకస్తుడు అన్న విషయాన్ని పరిశీలించి అతనికి ఆర్థిక పరంగా సహకరించడం కానీ, లేదంటే అతనితో ఏమైనా కలిసి వ్యవహారం చేద్దాం అనుకున్నాం 100% జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదో ఆన్లైన్లో పరిచయమనో, ఫోన్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, యూట్యూబ్ ద్వారా పరిచయాన్ని నమ్మితే మాత్రం 100% ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వారితో వ్యవహరించడం మట్టుకు జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా రాశి యందు సంచరిస్తున్నటువంటి మరి గురుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు విచక్షణతో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను, కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సప్తమ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు, ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి. వాడు ఇంట్లో పడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా, ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మ జాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవానుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.